రేషియో అనాలిసిస్లో మనం లాస్ట్ క్లాస్లో లిక్విడిటీ రేషియోస్ అలాగే క్యాపిటల్ స్ట్రక్చర్ అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేసాము. దాని మీద ఒక ప్రాబ్లం కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ దట్ ఈజ్ ప్రాఫిటబిలిటీ, జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అలాగే టర్న్ ఓవర్ రేషియోస్, వీటన్నిటిని బేస్ చేసుకొని అలాగే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఓవరాల్ ప్రాఫిటబిలిటీ మీద లిక్విడిటీ రేషియోస్, కరెంట్ రేషియోస్, దట్ ఈస్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, టర్న్ ఓవర్ రేషియోస్ అన్నిటి మీద కూడా సమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చూద్దాం. ఎస్ ఆల్ఫా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ has drawn the following profit and loss account for 31st March 2013. మనము లాస్ట్ సమ్లో రేషియో అనాలిసిస్లో లాస్ట్ క్లాస్లో బ్యాలెన్స్ షీట్ మీద సమ్ చేసాము. కానీ రేషియో అనాలిసిస్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీద కూడా సమ్స్ ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఇదిగోండి ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీదే సమ్ చేయబోతున్నాం. ఎస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2013. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ టు గ్రాస్ ప్రాఫిట్, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాక్, టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, టు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, టు జనరల్ ఎక్స్పెన్సెస్, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్, టు నెట్ ప్రాఫిట్, బై గ్రాస్ ప్రాఫిట్, బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్. ఇవి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్. యు ఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ అవుట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఈ 4 రేషియోస్ని మనం కనుక్కోమన్నారు. వెరీ సింపుల్. ఒకటి గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ రేషియో కావాలంటే ఏమనుకున్నాం మనం? ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అనుకున్నాం. ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ మాత్రమే ఇంటూ 100 ఉంటుంది అనుకున్నాం. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అంటే మనకి గ్రాస్ ప్రాఫిట్ కావాలి. ఇదిగోండి గ్రాస్ ప్రాఫిట్ సమ్లో 52,000 ఉంది, గ్రాస్ ప్రాఫిట్ ఉంది. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ పక్క ఉంది. సేల్స్ ఎంత 1,60,000 ఉంది. మనకేమో గ్రాస్ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ అమౌంట్ 52,000. సేల్స్ 1,60,000 ఉంది. సో గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో వస్తుంది. చూడండి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ 52,000 బై సేల్స్ 1,60,000 ఇంటూ 100 32.5%. ఇక్కడ రేషియో అనాలిసిస్లో పాయింట్స్ ఎంత వస్తే అంత రాయాలి. 32. సపోజ్ 12 అని వచ్చింది అనుకోండి, అంతే 32.12 రేషియో అంతే ఉంచాలి. అంతేగాని రౌండ్ ఫిగర్ చేసేయకూడదు. రేషియోస్ని ఇక్కడ కూడా రౌండ్ ఫిగర్ చేయకూడదు. ఇక్కడ 32.5% అంటే 33 చేసేయకూడదు. 32.5% ఎగ్జాక్ట్ వాల్యూ అంతే ఉంచాలి. నెక్స్ట్ ఫస్ట్ది గ్రాస్ ప్రాఫిట్ రేషియో అయిపోయింది. 2 నెట్ ప్రాఫిట్ రేషియో, ఎన్పి రేషియో. నెట్ ప్రాఫిట్ రేషియో అంటే నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అనుకున్నాం. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. మరి నెట్ ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి ఆఖరిలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆఖరిలో ఉంటుంది నెట్ ప్రాఫిట్. నేను ఆల్రెడీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. నెట్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనుకున్నాం. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనుకున్నాం. మరి ఈరోజు నెట్ ప్రాఫిట్ అని మాత్రమే ఉంది, బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా లేదు. ఇక సమ్ ఎక్స్టెన్షన్ కూడా లేదు, సమ్ అక్కడికి అయిపోయింది. కాబట్టి ఇచ్చిన ప్రాఫిట్నే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నెట్ ప్రాఫిట్ అంటే ఇక్కడ మనకి 28,000 నెట్ ప్రాఫిట్ బై సేల్స్ అంటే 1,60,000 ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 ఎస్ 17.5%. 17.5%. ఇది కూడా ఎగ్జాక్ట్ 17.5%. నెక్స్ట్ మూడోది ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో అంటే కొంచెం ఈ ఒక్క రేషియో, ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్లో ఈ ఒక్క రేషియో మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఇంకెక్కడ మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉండవు. ఒకసారి చూద్దాము. ఎస్ ఆపరేటింగ్ రేషియో అంటే ముందు ఫార్ములా ఏం చెప్పాము? ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్
బై సేల్స్ ఇంటూ 100. ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్లో అన్నిటికీ బై సేల్సే వస్తుంది అవునా. ఆపరేటింగ్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. మన దగ్గర సేల్స్ ఉంది, ఏం కావాలి, ఆపరేటింగ్ కాస్ట్ కావాలి. ఎక్కడైనా ఆపరేటింగ్ కాస్ట్ మనకి క్లియర్గా ఇక్కడ ఏమైనా ఇచ్చేదా, లేదు. సో ఆపరేటింగ్ కాస్ట్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మనకి ఏం కావాలనుకున్నాము, ఆపరేటింగ్ కాస్ట్ కావాలి అనుకున్నాం. ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఆపరేటింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. మరి సమ్లో కాస్ట్ ఆఫ్ సేల్స్ అని ఎక్కడ హెడ్డింగ్ పెట్టలేదు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని కూడా మనకి ఎక్కడ హెడ్డింగ్ లేవు. సో ఇక్కడ రెండు ఆపరేటింగ్ కాస్ట్ కావాలంటే ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ ఆఫ్ సేల్స్, ఇంకోటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ముందు కాస్ట్ ఆఫ్ సేల్స్ చూద్దాం. నేను కాస్ట్ ఆఫ్ సేల్స్కి వెరీ సింపుల్ ఫార్ములా చెప్పాను. ఏంటి, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూడండి, ఉంది. సేల్స్ 1,60,000 ఉంది, మైనస్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 52,000 ఉంది. 52,000 ఉంది ఈక్వల్ టు 1,08,000. 1,08,000 ఏంటిది, కాస్ట్ ఆఫ్ సేల్స్. మరి ఇంకోటి ఏం కావాలి, ఒకటి కాస్ట్ ఆఫ్ సేల్స్ కావాలి, ఇంకోటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాము, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఇది చెప్పుకున్నాం. ఎక్కడుంటాయి ఇవి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అంటున్నాం కాబట్టి డెబిట్ సైడే ఉంటాయి. ఇంతవరకు ఇది ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ వరకు ట్రేడింగ్ అకౌంట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ పక్క మాత్రమే ఉంటాయి. అయితే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్కి ఇంకో పేరు కూడా ఉంది, దట్ ఈస్ జనరల్ ఎక్స్పెన్సెస్ అంటాం. జనరల్ ఎక్స్పెన్సెస్ అన్న ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే. ఒకసారి విడివిడిగా ఇవ్వచ్చు, ఒకసారి కలిపేసి ఇవ్వచ్చు. కాబట్టి ఎక్కడైనా జనరల్ ఎక్స్పెన్స్ కనిపిస్తే అది ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కానీ తీసుకోవాలి. మరి చూద్దాం సమ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇదిగో ఇక్కడ చూడండి, సమ్లో చూడండి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్. మనం ఏమనుకున్నాము, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. జనరల్ ఎక్స్పెన్సెస్కి ఇంకో పేరు ఆఫీస్ ఎక్స్పెన్స్ అనుకున్నాం కదా. ఇదిగో జనరల్ ఎక్స్పెన్సెస్ 1,200 ఉంది, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 22,800 ఉంది, ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి ఇచ్చారు 4,000 ఉంది. మొత్తము 28,000. ఏంటిది ఇది, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. మనకి కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆల్రెడీ కనుక్కున్నాము. సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ అని చేసాము. 1,60,000 మైనస్ 52 అవునా, 1,60,000 మైనస్ 52 1,08,000 అనుకున్నాము. అది కాస్ట్ ఆఫ్ సేల్స్. ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి ఒక 28,000, మొత్తము 1,36,000. ఏంటిది, ఆపరేటింగ్ కాస్ట్. సో మన ఫార్ములా చూడండి, ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. ఇప్పుడే మనం అనుకున్నాం ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఇదిగోండి కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వచ్చింది, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్, దట్ ఈస్ 1,08,000. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్. అవునా, రైట్. ఈ మొత్తం టోటల్ చేస్తే 28,000 వచ్చింది. అప్పుడు ఆపరేటింగ్ కాస్ట్ ఎంత అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ 1,08,000 ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 28,000, రెండు కలిపి టోటల్ ఆపరేటింగ్ కాస్ట్ 1,36,000. ఫార్ములా అప్లై చేసాము. ఆపరేటింగ్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ అంటే 1,36,000 బై సేల్స్ 1,60,000 ఇంటూ 100, దట్ ఈస్ 85%. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి
నాలుగోది ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అంటే వెరీ సింపుల్ ఫామ్ లో ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో. 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో అంటే 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో అంటే ఇప్పుడే మనం కనుక్కున్నాం కదా. ఆపరేటింగ్ రేషియో ఎంత వచ్చింది? 85%. దట్ ఈస్ 85. 100 మైనస్ 85 ఈజ్ ఈక్వల్ టు 15%. అంటే ఇది 100%, ఇది 85% ఈజ్ ఈక్వల్ టు 15%. దట్ ఈస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఇలా డైరెక్ట్గా కనుక్కోవచ్చు, లేదు ఫార్ములా అప్లై చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి ఫార్ములా అప్లై చేసేది అంటే చూద్దాం ఒకసారి. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 ఇది ఫార్ములా. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే అవునా, ఫస్ట్ ఏం తీసుకోవాలి? నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? 28,000 ఉంది. 28,000 ఉంది. ఈ 28,000కి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక ఎక్స్పెండిచర్ రాస్తే దానివల్ల నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు ఒక ఎక్స్పెండిచర్ రాస్తే, ఎక్స్పెండిచర్ని డెబిట్ వైపే కదా రాస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక ఎక్స్పెండిచర్ని రాయడం వల్ల నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక ఇన్కమ్ రాయడం వల్ల, అంటే క్రెడిట్ సైడ్ రాయడం వల్ల ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నాకు నెట్ ప్రాఫిట్ 28,000 ఉంది. నాకు కావాల్సింది నెట్ ప్రాఫిటా ఆపరేటింగ్ ప్రాఫిటా అంటే ఈ ఫార్ములాలో ఆపరేటింగ్ ప్రాఫిట్ కావాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఓన్లీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. గ్రాస్ ప్రాఫిట్లో నుంచి మన దగ్గర గ్రాస్ ప్రాఫిట్ ఉంది చూడండి. గ్రాస్ ప్రాఫిట్ 52,000 ఉంది. ఈ 52,000కి ఏమి అడ్జస్ట్ చేయాలంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే అడ్జస్ట్ చేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే అడ్జస్ట్ చేయాలి. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూడండి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషను, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, జనరల్ ఎక్స్పెన్స్ ఈ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సే. కానీ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచరు అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అనే నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి 3 ఆపరేటింగ్ అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని ఏమవ్వాలి? నాన్ ఆపరేటింగ్ అవ్వాలి. అలాగే క్రెడిట్ వైపు నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఎప్పుడు 3 ఐటమ్స్ ఉంటాయి. జనరల్గా 3నే ఉండడానికి అవకాశం ఉంది. ఒకటి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్, ఇంకోటి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ 3 నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ పక్క ఉంటాయి. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే అడ్జస్ట్ చేయాలి, ఆపరేటింగ్ ఇన్కమ్స్ మాత్రమే యాడ్ చేయాలి. కానీ ఈ సమయంలో ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే మనకున్న ఇన్కమ్లో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఉంది. దట్ ఈస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంది. అది గ్రాస్ ప్రాఫిట్కి యాడ్ అయిన తర్వాతే మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ 28,000 కనిపిస్తుంది. కాబట్టి ఇచ్చిన 28,000 నెట్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కాదు. దీంట్లో ఏవైతే నాన్ ఆపరేటింగ్ అడ్జస్ట్ చేశారో అవి తిరిగి మనం రీఅడ్జస్ట్ చేయాలి వాటిని మళ్ళీ. అంటే ఏం చేయాలి? డెబిట్ పక్క చూడండి, ఫస్ట్ 3 సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, జనరల్ ఎక్స్పెన్స్ ఈ 3 ఏమనుకున్నాం? ఆపరేటింగ్ అనుకున్నాం. ఈ 3 ఆపరేటింగ్. ఆటోమేటిక్గా ఇంకేమున్నాయి? ఒకటి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఉంటుంది, ఇది ఒకటే నాన్ ఆపరేటింగ్. ఏదైతే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కూడా రాశారో దాన్ని తిరిగి ఏం చేయాలంటే యాడ్ చేయాలి. డెబిట్ పక్క రాయడం వల్ల ఏమైందంటే ప్రాఫిట్ తగ్గిపోయింది. కానీ నాకు ఆపరేటింగ్ ప్రాఫిట్ కావాలంటే నాన్ ఆపరేటింగ్ తీసుకోకూడదు కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఏం చేస్తున్నానంటే ఎక్స్పెన్స్ని డెబిట్ పక్క రాశారు, దాన్ని తిరిగి యాడ్ చేసేస్తున్నా. మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. నా దగ్గర ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఉండాలి. కానీ ఏముంది ఇక్కడ? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఇది నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఇది గ్రాస్ ప్రాఫిట్కి యాడ్ చేస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాను? లెస్ చేస్తున్నాను. 4,800 తీసేస్తే ఇంకా 24,000 వస్తుంది. సార్ చూడండి, ఎస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో. దట్ ఈస్ 100 మైనస్ 85% ఇస్తే 15% వచ్చింది. లేదు మనం ఫార్ములా వేసుకుంటే ఇదిగోండి ఫార్ములా, నెట్ ప్రాఫిట్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. ఎస్ నెట్ ప్రాఫిట్ 28,000 తీసుకున్నారు. ఎస్ 800 ఏమో నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్,
4,800 ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఇన్కమ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ డిడక్ట్ చేసాము 24,000 వచ్చింది. దేర్ఫోర్ ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ దట్ ఈస్ 24,000 బై సేల్స్ 1,60,000 ఇంటూ 100 దట్ ఈస్ 15%. సో ఇందాక మనం ఇలా డైరెక్ట్ ఫార్ములా వేసినా ఏది వేసినా ఒకటి 15%. రైట్, నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాము. ఇది టర్న్ ఓవర్ రేషియోస్ మీద, ప్రత్యేకించి టర్న్ ఓవర్ రేషియోస్ మీద చేయడం జరిగింది. ఈ టర్న్ ఓవర్ రేషియోస్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసము ముందు ఒక చిన్న ప్రాబ్లము అరేంజ్ చేయడం జరిగింది. చూడండి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్యాలిక్యులేట్ డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో అండ్ డెట్ కలెక్షన్ పీరియడ్. మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో, ఇంకోటి డెట్ కలెక్షన్ పీరియడ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను డేటార్స్ టర్న్ ఓవర్ రేషియోస్ 5 ఉన్నాయి. ఈ అన్నిటికీ కూడా ఎస్ డినామినేషన్లో ఏం రాయాలి? డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఎస్ ఏదైతే స్టార్ట్ చెప్తున్నాడో దాన్ని డినామినేషన్లో రాయండి అని చెప్పాను. డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో రాసేటప్పుడు బై యావరేజ్ డేటార్స్ రాయండి, బై యావరేజ్ డేటార్స్. పైన ఏం రాయాలి? న్యూమరేటర్లో ఏం రాయాలంటే డేటార్స్. డేటార్స్ ఎలా ఎరేజ్ అవుతారు అంటే క్రెడిట్కి సేవ్ చేస్తే ఎరేజ్ అవుతారు. కాబట్టి నెట్ క్రెడిట్ సేల్స్ బై నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డేటార్స్. ఇది ఫార్ములా. ఫస్ట్ డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేయమంటే ఫార్ములా ఏం రాయాలి? ఎస్ డేటార్స్ అంటే ఏం గుర్తు రావాలి? ఫార్ములా చెప్పేటప్పుడు టర్న్ ఓవర్ రేషియోస్ అన్నిటికీ చెప్పాను. ఏది స్టార్ట్ అయితే డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో అనుకోండి, డినామినేషన్లో యావరేజ్ డేటార్స్. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అనుకోండి, ఎస్ డినామినేటర్లో యావరేజ్ స్టాక్. క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో అనుకోండి, ఎస్ డినామినేషన్లో యావరేజ్ క్రెడిటార్స్ అని రాయమన్నాను. మరి పైన ఏం రాయమన్నాను? టర్న్ ఓవర్ అంటే సేల్స్ అని చెప్పాను. కానీ అన్నిటికీ సేల్స్ రాయకూడదు. డేటార్స్ అయితే మాత్రం ఏం రాయాలి? డేటార్స్ ఎలా ఎరేజ్ అవుతారు? క్రెడిట్కి. కాబట్టి ఇక్కడ నెట్ క్రెడిట్ సేల్స్ రాయమన్నాను. యాక్చువల్గా క్రెడిట్ సేల్స్, నెట్ క్రెడిట్ సేల్స్ అంటే సేల్స్ రిటర్న్స్ తీసేసిన తర్వాత అని చెప్పాను. సో ఫార్ములా మొత్తం మీద డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డేటార్స్. నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డేటార్స్. మరి మన దగ్గర నెట్ క్రెడిట్ సేల్స్ ఇచ్చారా లేదా చూద్దాం. టోటల్ సేల్స్ ఫస్ట్ ఇచ్చింది. టోటల్ సేల్స్. టోటల్ అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ సేల్స్ అయినా పర్చేస్ అయినా టోటల్ అంటే క్యాష్ ప్లస్ క్రెడిట్ అని అర్థం. క్యాష్ ప్లస్ క్రెడిట్ అంటే క్యాష్ సేల్స్ ప్లస్ క్రెడిట్ సేల్స్ అనమాట అర్థం. కానీ ఇప్పుడే మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాము? నెట్ క్రెడిట్ సేల్స్ అనుకున్నాం. నాకు ఓన్లీ క్రెడిట్ సేల్సే కావాలి. మరి ఇక్కడ క్రెడిట్ సేల్స్ అని ఇచ్చారా, టోటల్ సేల్స్ అని ఇచ్చారా? టోటల్ సేల్స్ అని ఇచ్చారు. టోటల్ అంటే మీనింగ్ ఏమనుకున్నాము? ఇందులో క్యాష్ సేల్స్ ఉంటాయి, క్రెడిట్ సేల్స్ ఉంటాయి. కాబట్టి టోటల్ 4 lakhs ఉంది. 4 lakhsలో అందులో క్యాష్ సేల్స్ ఉన్నాయంట. ఎంత? 20%. అంటే టోటల్ సేల్స్ 4 lakhs ఉంటే దీంట్లో 20% క్రెడిట్ సేల్స్, సారీ 20% క్యాష్ సేల్స్ అంట. అంటే 4 lakhs మీద 20% 80,000. సో రిమైనింగ్ 3,20,000. ఈ 80,000 ఏంటి? క్యాష్ సేల్స్. 80,000 క్యాష్ సేల్స్ పోతే రిమైనింగ్ 3,20,000 ఏమవ్వాలి? క్రెడిట్ సేల్స్ అవ్వాలి. క్రెడిట్ సేల్స్ రిమైనింగ్ అంతా క్రెడిట్ సేల్స్. లేదు డైరెక్ట్గా ఇంకో రకంగా కూడా చూడొచ్చు. నేనేం చెప్పాను? టోటల్ అంటే క్యాష్ ప్లస్ క్రెడిట్ అనుకున్నాం, క్యాష్ ప్లస్ క్రెడిట్ అనుకున్నాం. క్యాష్ ప్లస్ క్రెడిట్ రెండు కలిపి 4 lakhs. అందులో అంట 20% క్యాష్ అంట. అంటే అర్థం ఏంటి? టోటల్ సేల్స్లో 20% క్యాష్ అంటే రిమైనింగ్ 80% క్రెడిట్ అనమాట అర్థము. రిమైనింగ్ 80% క్రెడిట్. ఇప్పుడు మనకి కావాల్సింది క్రెడిట్ సేల్సే కదా. దేర్ఫోర్ క్రెడిట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 4 lakhs ఇంటూ ఇందులో ఎంత పర్సెంట్? 20 క్యాష్ అంటే రిమైనింగ్ 80%. 80/100 ఈజ్ ఈక్వల్ టు 3,20,000. ఇలా కూడా చేసేయచ్చు డైరెక్ట్గా. 20% క్యాష్ సేల్స్ అంటే రిమైనింగ్ 80% క్రెడిట్ సేల్స్. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్రెడిట్ సేల్సే కదా. కాబట్టి క్రెడిట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs ఇంటూ 80% అని వేసేయచ్చు కావాలంటే. రైట్, ఓకే. సో మొత్తం మీద మనకి ఈరోజు సేల్స్ ఇచ్చారు. దాంట్లో క్యాష్ సేల్స్ 20% తీస్తే రిమైనింగ్ 80% 3,20,000 క్రెడిట్ సేల్స్. మన ఫార్ములా నెట్ కదా. నెట్ అంటే మీనింగ్ ఏం చెప్పాను? సేల్స్ రిటర్న్స్ తీసేస్తే
ఇచ్చిన సేల్స్లో నుంచి సేల్ రిటర్న్స్ తీసేస్తే మనకి నెట్ క్రెడిట్ సేల్స్ వస్తాయి అనుకున్నాం. కానీ ఎక్కడైనా సేల్ రిటర్న్స్ ఉన్నాయా ఇన్ఫర్మేషన్లో? సమ్లో ఎక్కడ కూడా సేల్స్ రిటర్న్స్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనకు వచ్చిన 3,20,000 నెట్ క్రెడిట్ సేల్స్. కాబట్టి నెట్ క్రెడిట్ సేల్స్ అన్నా క్రెడిట్ సేల్స్ అన్నా ఒకటే అయింది, దట్ ఈస్ 3,20,000. రెండు, మన ఫార్ములా ఏమనుకున్నాము? నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ స్టాక్ అనుకున్నాం. బై యావరేజ్ డెటార్స్ అనుకున్నాం. రైట్, ఇది డెటార్స్ రేషియో కదా. బై యావరేజ్ డెటార్స్ అనుకున్నాం. యావరేజ్ డెటార్స్ అంటే మీనింగ్ ఏంటంటే యావరేజ్ డెటార్స్ ఈజ్ ఈక్వల్ టు డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్. డెటార్స్ అంటే డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ అని ఒక ఫార్ములా ఉంది. లేదు, ఎప్పుడు జనరల్గా వాడేదంటే ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ బై 2 అని 2 ఫార్ములాస్ ఉన్నాయి. వన్స్ అగైన్, యావరేజ్ డెటార్స్ కావాలంటే జనరల్గా ఎప్పుడైనా యావరేజ్ అంటే మనం ఏం వాడుతూ ఉంటాం అనమాట? యావరేజ్ అంటే ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ బై 2. ఇది అంటే ఓపెనింగ్ ఎంత? 40,000, క్లోజింగ్ ఎంత? 1,20,000. అంటే 40,000 ప్లస్ 1,20,000 బై 2 ఈజ్ ఈక్వల్ టు 80,000. దట్ ఈజ్ యావరేజ్ డెటార్స్ ఎంత అంటే 80,000. మరి నేను ఇప్పుడు మీకు 2 ఫార్ములాస్ చెప్పాను. డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ కూడా ఉంది అని. యావరేజ్ అంటే డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ కూడా ఉంది అని చెప్పాను. కానీ అలా ఉండాలంటే సమ్లో బిల్స్ రిసీవబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సమ్లో ఎక్కడైనా చూడండి బిల్స్ రిసీవబుల్ ఇన్ఫర్మేషన్ ఉందేమో? లేదు. కాబట్టి ఇక్కడ యావరేజ్ డెటార్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 అంతే. ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ బై 2. సమ్లో కానీ ఓపెనింగ్ ఇవ్వడం, ఒక్కోసారి ఓపెనింగ్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే డెటార్స్ ఇక్కడ ఎండ్ అని కూడా చెప్పనవసరం లేదు. డెటార్స్ 1,20,000, బిల్స్ రిసీవబుల్ 30,000 అని చెప్పారు అనుకుందాం. ఇప్పుడు మాత్రము డెటార్స్ 1,20,000 ప్లస్ బిల్స్ రిసీవబుల్ ఎంత? 30,000. మొత్తం ఎంత అంటే 1,50,000 బై 2 రాయకూడదు. బై 2 లేదు. ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ తీసుకున్నప్పుడు మాత్రమే బై 2, కానీ బిల్స్ రిసీవబుల్ ఇస్తే డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ అంతే. డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్. అలాగే ఒకవేళ యావరేజ్ క్రెడిటార్స్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, ఇది అంతే. ఓపెనింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటార్స్ బై 2. ఓపెనింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటార్స్ బై 2 అంతే. ఇప్పుడు ఓపెనింగ్ క్లోజింగ్ ఇస్తే, అలా ఇవ్వకపోతే ఏం చేస్తాడంట? క్రెడిటార్స్ ఒక అమౌంట్ ఇస్తాడు, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్తాడు. ఇంకోటి బిల్స్ పేబుల్ ఇస్తాడు. డెటార్స్కి అయితేనేమో బిల్స్ రిసీవబుల్, క్రెడిటార్స్కి అయితేనేమో బిల్స్ పేబుల్. అంటే ఎక్కడైనా మనకి టర్న్ ఓవర్ రేషియోస్ ఫస్ట్ 3 ఉన్నాయి: స్టాక్, డెటార్స్, క్రెడిటార్స్. ఈ మూడిటికి యావరేజ్ అంటే ఎప్పుడు కూడా ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2నే, నో డౌట్. స్టాక్ అయితే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. డెటార్స్ అంటే ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ బై 2. క్రెడిటార్స్ అంటే ఓపెనింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటార్స్ బై 2. బట్ ఈ రెండింటికి మాత్రము యావరేజ్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. దీనికి ఇంతే, ఇంకా దీనికి వేరేం లేదు. ఈ రెండింటికి మాత్రము యావరేజ్ అంటే డెటార్స్ దగ్గరేమో డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్, క్రెడిటార్స్కి వచ్చేటప్పటికి క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేబుల్. కాబట్టి మనము ఈ ఫార్ములా ఇచ్చేయాలంటే సమ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. డెటార్స్ ఓపెనింగ్, డెటార్సే కాదు స్టాక్ కానీ క్రెడిటార్స్ కానీ ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చారనుకోండి, ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 అని వాడేస్తాము. లేదు, సమ్లో బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ ఇస్తే యావరేజ్ అంటే ఈ ఫార్ములాస్ వాడతాం అంతే. రైట్, ఇప్పుడు డెటార్స్ అయితే ఇక్కడ ఇంకొక రూల్ కూడా డిస్కస్ చేద్దాము. ఒకవేళ సమ్లో మనకి యావరేజ్ డెటార్స్ కావాలి. యావరేజ్ డెటార్స్ కావాలంటే సమ్లో ఏం చేశారంటే ఓపెనింగ్ డెటార్స్ ఇవ్వాల. నేనేం చెప్పాను ఇందాక, ఓపెనింగ్ ఇవ్వకపోతే యాక్చువల్గా యావరేజ్ కావాలంటే ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2, అంటే ఓపెనింగ్ ఇవ్వాలి, క్లోజింగ్ ఇవ్వాలి. కానీ ఓపెనింగ్ ఇవ్వకపోతే ఏం చేయొచ్చు? డెటార్స్ ఒక అమౌంట్ ఇచ్చి ఇంకోటి బిల్స్ రిసీవబుల్ ఇవ్వచ్చు, ఇంకోటి ఏమవచ్చు? బిల్స్ రిసీవబుల్ ఇవ్వచ్చు. కానీ ఒకసారి బిల్స్ రిసీవబుల్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ డెటార్సే ఉంది అంతే. అప్పుడు ఇచ్చిన డెటార్స్ని యావరేజ్ డెటార్స్గా తీసుకోవాలి, బై 2 చేయకూడదు. ఇచ్చిన డెటార్సే యావరేజ్ డెటార్స్. ఇది ఎప్పుడు అప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్తాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తాడు. డెటార్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్తాడు, ఓపెనింగ్ ఇవ్వడు. ఓపెనింగ్ ఇవ్వలేదు కదా అని చెప్పి 0 తీసుకోకూడదు. ఓపెనింగ్ 0 తీసుకొని ప్లస్ క్లోజింగ్ ఇచ్చారు కదా 1,20,000 బై 2 అని చేస్తానని చెప్పి ఇలా చేయకూడదు. అంటే సమ్లో ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఇచ్చారా, ఓకే, ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2.
లేదు డెటార్స్ ప్లస్ బిల్స్ రిసిబుల్ ఇచ్చాడా, అక్కడ డెటార్స్ ప్లస్ బిల్స్ రిసిబుల్ వాడేస్తాం, నో డౌట్. కానీ ఓన్లీ క్లోజింగ్ బ్యాలెన్సే ఇస్తే ఇచ్చిన క్లోజింగ్ బ్యాలెన్సే యావరేజ్ గా తీసుకోవాలి. దేర్ ఈస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ డెటార్స్. ద క్లోజింగ్ డెటార్స్ ఈజ్ టు బి టేకెన్ యాజ్ యావరేజ్ డెటార్స్. అంటే ఎక్కడైనా ఓపెనింగ్ డెటార్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే క్లోజింగ్ డెటార్స్ టు బి టేకెన్ యాజ్ యావరేజ్ డెటార్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ నే యావరేజ్ డెటార్స్ గా తీసుకోండి అంతే. అలాగే డెటార్స్ ఆల్వేస్ టు బి టేకెన్ అట్ గ్రాస్ వాల్యూ. డెటార్స్ ని ఎప్పుడు కూడా గ్రాస్ వాల్యూ తీసుకోండి, ఫుల్ వాల్యూ తీసుకోండి. అంటే వితౌట్ ఎనీ డిడక్షన్ లైక్ ఆర్బిడి డిస్కౌంట్ రిజర్వ్ ఆన్ డెటార్స్ లైక్ దట్. డెటార్స్ ఎప్పుడు కూడాను ఫుల్ డెటార్స్ తీసుకోండి. సమ్ లో ఎక్కడైనా ఆర్బిడి అని ఇస్తే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్, రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, లేదా డిస్కౌంట్ ఆన్ డెటార్స్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఇలాంటివి ఇస్తే ఇలాంటివి ఏమి డిడక్ట్ చేయకూడదు, వదిలిపెట్టేయాలి, ఇవి అసలు కన్సిడర్ చేయకూడదు. డెటార్స్ ఆల్వేస్ టు బి టేకెన్ అట్ గ్రాస్ వాల్యూ, దట్ ఈస్ ఫుల్ వాల్యూ వితౌట్ ఎనీ డిడక్షన్. ఎలాంటి డిడక్షన్ లేకుండా డెటార్స్ ఎంత ఇస్తే అంత అమౌంట్ ఫుల్ గా తీసుకోవాలి. ఆర్బిడి కానీ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ కానీ ఇవి కన్సిడర్ చేయకూడదు. అందుకనే డెటార్స్ ఆల్వేస్ టు బి టేకెన్ అట్ గ్రాస్ వాల్యూ. గ్రాస్ అంటే ఫుల్ వాల్యూ వితౌట్ ఎనీ డిడక్షన్ అని అర్థం. రైట్, ఇక సమ్లోకి వచ్చేద్దాం. ఇంకా సో ఈ సమ్లో మనకి క్రెడిట్ సేల్స్ 3,20,000 అనుకున్నాము, క్రెడిట్ సేల్స్ 3,20,000 అనుకున్నాము. డెటార్స్ అట్ ద బిగినింగ్ ఏమో 40, క్లోజింగ్ ఏమో 1,20,000 ఉంది. యావరేజ్ చేస్తే ఎంత వచ్చిందంటే 80,000 వచ్చింది. ఎలా? ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2, ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 వేస్తే మనకి 80,000, టోటల్ 1,60,000 బై 2 అంటే 80,000 వచ్చింది. ఒకసారి చూడండి, డెటార్స్ టర్నోవర్ రేషియో. డెటార్స్ టర్నోవర్ రేషియో కావాలంటే మనకి ఒకటి క్రెడిట్ సేల్స్ కావాలి, ఇంకోటి వచ్చేటప్పటికి ఇదిగోండి టోటల్ సేల్స్ వచ్చేటప్పటికి 4 lakhs ఉన్నాయి. టోటల్ సేల్స్ 4 lakhs, దాంట్లో క్యాష్ సేల్స్ 20% తీసేసాము, 80,000 వచ్చింది. పోతే రిమైనింగ్ 3,20,000. దీన్ని ఏం చెప్పాను, ఇంకో రకంగా చేయొచ్చు. 4 lakhs ఇంటూ 80% వేసేయచ్చు. క్రెడిట్ సేల్స్ ఈక్వల్ టు అవునా 3,20,000 ఇలా కూడా చేయొచ్చు. 20% క్యాష్ సేల్స్ అంటే రిమైనింగ్ 80% క్రెడిట్ సేల్స్ అనమాట. నెక్స్ట్ యావరేజ్ డెటార్స్ అంటే మనకి ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ బై 2. ఈ సమ్లో ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఉన్నాయి, అందుకనే ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 చేస్తాం. ఓపెనింగ్ అంటే 40, క్లోజింగ్ అంటే 1,20,000 బై 2 ఈక్వల్ టు 80,000. ఫార్ములా అప్లై చేద్దాము. డెటార్స్ టర్నోవర్ రేషియో ఈక్వల్ టు నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్, దట్ ఈస్ 3,20,000 బై 80,000 ఈక్వల్ టు 4 times. వచ్చిన ఆన్సర్ ఏంటి? 4 times. నెక్స్ట్ ఈ సమ్లోనే ఇంకోటి క్యాలిక్యులేట్ చేయమన్నారు, డెట్ కలెక్షన్ పీరియడ్. డెట్ కలెక్షన్ పీరియడ్ ఇది చేయమన్నారు. ఇది డెట్ కలెక్షన్ పీరియడ్ అంటారు. దీన్ని డెటార్స్ వెలాసిటీ అని కూడా అంటారు. ఎస్, ఇలా అంటే మనము ఎవరికైనా గూడ్స్ ని క్రెడిట్ కి సేల్ చేస్తే అది ఎంత కాలంలో మనకి మళ్ళీ కలెక్షన్ అవుతుంది, దట్ ఈస్ రియలైజ్ అవుతుంది, మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ డెట్ కలెక్షన్ పీరియడ్. డెటార్స్ కి క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు ఎంత కాలంలో అమౌంట్ తిరిగి వసూలు అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి డెట్ కలెక్షన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీనికి ఏం చెప్పుకున్నాము, వెరీ సింపుల్ ఫార్ములా. ఇక్కడ ఫార్ములా చూసి మనం భయపడిన అవసరం లేదు. ఈ డెట్ కలెక్షన్ పీరియడ్ ముందు 2 రకాలుగా కనుక్కోవచ్చు. ఒకటి డేస్ లో కనుక్కోవచ్చు, ఇంకోటి మంత్స్ లో కనుక్కోవచ్చు. డేస్ ఆర్ మంత్స్ ఏదైనా కనుక్కోవచ్చు. ఈ 2 రకాలుగా. ఏమీ చెప్పకపోతే మనం ఎప్పుడు జనరల్ గా డేస్ లో కనుక్కుంటాం. ఎందుకంటే మంత్స్ లో కనుక్కోవాలంటే ఒక్కోసారి మంత్స్ 1.42 వస్తుంది. క్యాలిక్యులేట్ చేస్తే మనము డెట్ కలెక్షన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ లెస్ క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ 1.42 వస్తుంది. మీనింగ్ ఏంటి? 1.42 మంత్స్ అంటే మనకి ఐడియా వస్తుందా? రాదు. అందుకని వాడు ఏమీ చెప్పినంత కాలము మనం డెట్ కలెక్షన్ పీరియడ్ కానీ, డెట్ పేమెంట్ పీరియడ్ కానీ, స్టాక్ కన్వర్షన్ పీరియడ్ కానీ ఏదైనా సరే మనము డేస్ లోనే ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అందుకని ఇప్పుడు డేస్ లోనే క్యాలిక్యులేట్ చేయడం. ఫార్ములా ఏంటంటే వెరీ సింపుల్ ఫార్ములా. డేస్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరంలో ఎన్ని రోజులు చూసుకోవాలి, 365 రోజులు ఇంటూ మన డెటార్స్ టర్నోవర్ రేషియో ఉంది కదా, ఇప్పుడే మనం కనుక్కున్నాం. డెటార్స్ టర్నోవర్ రేషియో ఏం కనుక్కున్నాము? ఎస్, నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్ అనుకున్నాం. నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్ అనుకున్నాం కదా. ఈ ఫార్ములాని తిప్పి రాయాలి అంతే. ఈ ఫార్ములాని తిప్పి రాస్తే ఇంటూ యావరేజ్ డెటార్స్ బై నెట్ క్రెడిట్ సేల్స్ వస్తుంది. అదే రాసేసాను.
ఇదిగో నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ ఇంటూ యావరేజ్ డేటాస్. యాక్చువల్గా మన ఫార్ములా ఇది నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డేటాస్. తిప్పేసాను యావరేజ్ డేటాస్ బై నెట్ క్రెడిట్ సేల్స్. దీని ప్రకారం అమౌంట్ వేస్తే 3,65,000, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ 365. ఒక్కోసారి సమ్లో వాడే ఇస్తాడు కన్సిడర్ ఎస్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ యాజ్ 360 అంటాడు. ఒక సంవత్సరంలో 360 రోజులే తీసుకోండి అంటాడు. అప్పుడు మనం 360 తీసుకోవాలి. కాదనకూడదు, నాకు తెలుసు 365 ఉంది అనకూడదు. అయితే 360 తీసుకోమంటే 360, వాడు ఏమి చెప్పకపోతే 365 తీసుకోవాలి. నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ అంటే 365 డేస్ అంతే. ఇంటూ యావరేజ్ డేటాస్ 80 బై 3,20,000. ఇది 3,20,000 వేస్తే మనకి యాక్చువల్గా 91.25 డేస్ వచ్చింది. 90.52 డేస్ అలా మాట్లాడలేము కాబట్టి దాన్ని 91 డేస్ గానే కన్సిడర్ చేసాం. నెక్స్ట్ సమ్ చూడండి. ఇప్పుడు టర్న్ ఓవర్ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్ రెండు కలిపి దీని మీద సమ్ వేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఎగ్జామినేషన్ లో జనరల్ గా ఇలాంటి సమ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ద ఫాలోయింగ్ ఆర్ ద రేషియోస్ టు ద ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆఫ్ నేషనల్ ట్రేడర్స్ లిమిటెడ్. నేషనల్ ట్రేడర్స్ లిమిటెడ్ యొక్క ఐటమ్స్ అన్ని కూడా ట్రేడింగ్ యాక్టివిటీస్ ఐటమ్స్ ఇలా ఉన్నాయని చెప్తున్నారు. చూడండి, ఇప్పుడే మనం చేసిన సమ్లో డేటాస్ వెలాసిటీ దట్ ఈస్ డేటాస్ టర్నోవర్ రేషియో మనం కనుక్కున్నాం. కానీ ఇక్కడ చూడండి, డేటాస్ వెలాసిటీని వాడే క్యాల్కులేట్ చేసి ఆన్సర్ ఇచ్చాడు 4 months అని. స్టాక్ వెలాసిటీ 8 months, క్రెడిటార్స్ వెలాసిటీ 2 months. అన్ని మంత్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఎస్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో 25%, గ్రాస్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 4 lakhs. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది ఇయర్ ఈస్ 10,000 అబౌవ్ ద ఓపెనింగ్ స్టాక్. బిల్స్ రిసీవబుల్ 25,000, బిల్స్ పేయబుల్ 10,000. ఫైండ్ అవుట్ సేల్స్, సన్రీ డేటాస్, క్లోజింగ్ స్టాక్ అండ్ సన్రీ క్రెడిటార్స్. ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు సమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అది ప్రాబ్లం. ఇలా డేటాస్ వెలాసిటీ, స్టాక్ వెలాసిటీ, క్రెడిటార్స్ వెలాసిటీ ఈ మూడు ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎక్కడ అమౌంట్ ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అమౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ. ఇక్కడ చూడండి, డేటాస్ వెలాసిటీ 4 months అమౌంట్ ఉందా? లేదు, 4 months అని ఉంది అంతే, పీరియడ్ ఉంది. స్టాక్ వెలాసిటీ 8 months ఉంది, క్రెడిటార్స్ వెలాసిటీ 2 months ఉంది, ఎక్కడ అమౌంట్స్ లేవు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 25% అని ఇచ్చారు, నో అమౌంట్ లేదు. బట్ గ్రాస్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అమౌంట్ 4 lakhs ఉంది. ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ 10,000 ఎక్కువ అని ఉంది, కానీ ఓపెనింగ్ స్టాక్ ఎంత క్లోజింగ్ స్టాక్ ఎంత ఇన్ఫర్మేషన్ లేదు. బిల్స్ రిసీవబుల్, బిల్స్ రిపేబుల్ 10,000 ఇచ్చారు. మరి మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 3 చోట్ల అమౌంట్లు ఉన్నాయి. ఒకటి గ్రాస్ ప్రాఫిట్ దగ్గర అమౌంట్ ఉంది, ఇంకోటి బిల్స్ రిసీవబుల్ దగ్గర ఉంది, ఇంకోటి బిల్స్ పేబుల్ దగ్గర ఉంది. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ దేనికోసము అంటే యావరేజ్ డేటాస్, యావరేజ్ క్రెడిటార్స్ కనుక్కోవడానికి. యావరేజ్ డేటాస్, యావరేజ్ క్రెడిటార్స్ అక్కడ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందాక అనుకున్నాం కదా, యావరేజ్ డేటాస్ అంటే ఓపెనింగ్ డేటాస్ ప్లస్ క్లోజింగ్ డేటాస్ బై 2 అని రాయొచ్చు అని చెప్పాను. అలా ఓపెనింగ్ క్లోజింగ్ ఇవ్వకపోతే ఏమిస్తారు? సమ్లో ఖచ్చితంగా బిల్స్ రిసీవబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను. ఇదిగో ఈరోజు సమ్లో బిల్స్ రిసీవబుల్ ఉంది. సమ్లో బిల్స్ రిసీవబుల్ కనిపించింది అంటే మనం యావరేజ్ డేటాస్ అంటే ఈరోజు ఏం రాయాలంటే డేటాస్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ అని రాయాలి అంతే. 100% ముందే కన్ఫర్మ్ అయిపోయాం. ఎందుకని దెర్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. బిల్స్ రిసీవబుల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే మీనింగ్ ఏంటంటే ఈ సమ్లో యావరేజ్ డేటాస్ అంటే మీనింగ్ ఎలా తీసుకోవాలి? డేటాస్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ తీసుకోవాలి. అలాగే బిల్స్ పేబుల్ అని ఇచ్చారు. బిల్స్ పేబుల్ అంటే అర్థం ఏంటి? యావరేజ్ క్రెడిటార్స్ ఈక్వల్ టు క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేబుల్ అనమాట. ఇది అంటే యావరేజ్ క్రెడిటార్స్ దగ్గర ఈరోజు ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ బై 2 కాదు అని ముందుగానే క్లారిటీ ఇచ్చేసాడు. కాబట్టి ఈ రెండు యావరేజ్ డేటాస్, యావరేజ్ క్రెడిటార్స్ కనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక మనకి ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ 10,000 ఎక్కువ అని చెప్పాడు, కానీ ఓపెనింగ్ స్టాక్ ఎంత తెలియదు, క్లోజింగ్ స్టాక్ ఎంత తెలియదు. సో ఆ మూడు ఉపయోగపడట్లేదు. బిల్స్ రిసీవబుల్ ఉపయోగపడలేదు, బిల్స్ పేబుల్ ఉపయోగపడలేదు, క్లోజింగ్ స్టాక్ ఉపయోగపడలేదు. ఇంకేముంది? 4 lakhs గ్రాస్ ప్రాఫిట్ ఉంది, అదే యూజ్ అవ్వాలి. సమ్ము దాంతోటే స్టార్ట్ చేయాలి. ఒకసారి చూడండి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎప్పుడైనా సమ్లో ఏ అమౌంట్ ఉంటే, ఎక్కడ అమౌంట్ ఉంటే దాంతోటే స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. ఇలాంటి సమ్స్ ఏది పడితే స్టార్ట్ చేయకూడదు, ఈ అమౌంట్ ఎక్కడైతే ఉందో. కానీ మనకి 4 అమౌంట్లు ఉన్నాయి, కానీ ఈ 3 అమౌంట్లు యూజ్ అవ్వలేదు మనకి. అవి ఎక్కడ ఫామ్లో స్విచ్ చేయడానికి అవ్వలేదు. ఇక ఉన్నది ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చాడు. గ్రాస్ ప్రాఫిట్ ఎంత అని ఇచ్చారు? గ్రాస్ ప్రాఫిట్ 4 lakhs అని ఇచ్చారు. రైట్, 4 lakhs. దాని పైన చూడండి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇచ్చారు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో మనం ఇంతకు ముందే గ్రాస్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ కనుక్కున్నాం. ప్రాఫిటబిలిటీ రేషియోస్ లో ఏమనుకున్నాము? జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అనుకున్నాం కదా. మరి ఈ సమయంలో ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఉంది కదా, ఎంత గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత? 25% ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది? 4 lakhs ఉంది. బై సేల్స్ అమౌంట్ తెలియదు, బై సేల్స్ కనుక్కుంటాం. కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్, ఒకసారి చూద్దాం. సమ్లో
4 lakhs గ్రాస్ ప్రాఫిట్ ఉంది. మనకి జీపీ రేషియో ఏంటి? జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు జీపీ బై దట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అనుకున్నాం. కానీ జీపీ రేషియో మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటేనే ఇంటూ 100 వేయాలి, లేకపోతే ఇంటూ 100 వేయకూడదు. ఈరోజు జీపీ రేషియో వాడే క్యాల్కులేట్ చేసి ఇచ్చాడు, ఎంత? 25%. అలాంటప్పుడు మళ్ళీ మనం ఇంటూ 100 వేయకూడదు, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్సే వేయాలి. లేదు, ఇంకో మార్గం అయినా ఉంది, మళ్ళీ చూద్దాం. అంటే జీపీ రేషియో ఎంత అంటే జీపీ రేషియో 25%. ఇక్కడ 100 వేసారనుకోండి, ఇక్కడ పర్సంటేజ్ వేయకూడదు. ఇప్పుడు యాక్చువల్గా మనకి జీపీ రేషియో ఎంత ఇచ్చారు? 25% ఇచ్చారు. 25% ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 4 lakhs బై సేల్స్ తెలియదు. ఇలా ఈ ఫార్ములాలో ఉన్న మూడిట్లో 2 తెలిసిపోయినాయి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో తెలుసు, గ్రాస్ ప్రాఫిట్ తెలియదు. మూడోది ఏంటిది? గ్రాస్ ప్రాఫిట్ తెలుసు, సేల్స్ తెలియలేదు. మనం సేల్స్ కనుక్కుంటాం ఈజీగా. సేల్స్ ఈ పక్క తీసుకురండి. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs బై 25%. 4 lakhs బై 25%. ఇలా వేస్తే 16 lakhs వస్తుంది. ఎంత వస్తుంది? 16 lakhs. ఏంటది? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 16 lakhs. అవునా? లేదు, మీకు కావాలనుకుంటే ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇక్కడ పర్సంటేజ్ తీసారనుకోండి, అప్పుడు 100 వేసుకోవచ్చు. దీన్ని అప్పుడు 100 వేసుకోవచ్చు. ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. కొన్నిసార్లు అలా అంటే ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు మనం రేషియో మనం ఫైండ్ అవుట్ చేస్తుంటే ఇంటూ 100 ఉంటుంది. రేషియో మనం ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఫార్ములా అప్లై చేస్తున్నాం అంటే అప్పుడు మాత్రము ఇంటూ 100 వేయవసరం లేదు. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి మళ్ళీ వేయకూడదు. లేదంటే ఇక్కడ పర్సంటేజ్ తీసి అక్కడ 100 వేసుకోవచ్చు. ఒకదానికి అలవాటు అయిపోండి. ఇలా సేల్స్ మొత్తము 16 lakhs వచ్చింది. చూడండి, గ్రాస్ ప్రాఫిట్ గివెన్ యాజ్ 4 lakhs. జీపీ రేషియో ఎంత ఇచ్చారు? 25%. ఫార్ములా అప్లై చేసాం అంతే. జీపీ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్. జీపీ రేషియో ఎంత ఉంది? 25% ఉంది. ఇదిగో 25% వేసాను. 4 lakhs గ్రాస్ ప్రాఫిట్ 4 lakhs, సేల్స్ వచ్చేటప్పటికి అమౌంట్ తెలియదు. దేర్ఫోర్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs ఇంటూ 25% ఈజ్ ఈక్వల్ టు, అవునా, 4 lakhs బై 25%. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs బై 25%. 4 lakhs బై 25% ఇంటూ కాదు, బై 25% ఈజ్ ఈక్వల్ టు 16 lakhs. సో మనకి సేల్స్ అమౌంట్ ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడైనా సమ్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సమ్లో ఎక్కడైనా సేల్స్ ఇస్తే ఈ టైప్ రేషియోస్లో, అంటే డేటాస్ వెలాసిటీ, స్టాక్ వెలాసిటీ, క్రెడిటర్స్ వెలాసిటీ మనం కనుక్కోకుండా వాడే ఫైండ్ అవుట్ చేస్తాడు, వాడే ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేస్తాడు. అలాంటప్పుడు మాత్రము సమ్లో సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ సేల్స్ కనుక్కోవాలి. సపోజ్ వాడే కాస్ట్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఇచ్చేస్తే మనం సేల్స్ కనుక్కోవాలి. ఇది కనుక్కోకుండా వెళితే మధ్యలో సమ్ ఎక్కడొక్కడ అయిపోతుంది. అందుకని సమ్ స్టార్ట్ చేయాలంటే ముందు ఎట్టి పరిస్థితులను ఈ మోడల్లో సేల్స్ కావాలి. సేల్స్ తెలిసిందనుకోండి, వెంటనే కాస్ట్ ఆఫ్ సేల్స్ కనుక్కోవాలి. లేదు, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇచ్చేస్తాడు. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇస్తే మనం ఏం చేయాలి? దానికి సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ 2 ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఇవన్నీ ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా చక్కగా మనం మూవ్ అవ్వగలుగుతాం. లేకపోతే సమ్ ఎక్కడొక్కడ మధ్యలో అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ సమ్లో సేల్స్ 16 lakhs వచ్చింది. సేల్స్ ఇచ్చేశారు. మనం ఏం చేయాలని చెప్పాను? కాస్ట్ ఆఫ్ సేల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? దాంట్లో నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీస్తే సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ అనుకున్నాం. అవునా? ఆల్రెడీ ఇంత ముందు చెప్పుకున్నాం కదా. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ జీపీ. సేల్స్ మైనస్ జీపీ అంటే గ్రాస్ ప్రాఫిట్. ఇదిగో సేల్స్ 16 lakhs, గ్రాస్ ప్రాఫిట్ 4 lakhs, పోతే ఇంకా 12 lakhs. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ సేల్స్. సమ్లో కాస్ట్ ఆఫ్ సేల్స్ తెలిసిపోయింది. అంటే ఎప్పుడు ఫస్ట్ సేల్స్ కనుక్కోవాలి, 2 కాస్ట్ ఆఫ్ సేల్స్ కనుక్కోవాలి. ఈ 2 కనుక్కోవడం అయిపోతే ఇక ఈ 3 వరుసగా వచ్చేయచ్చు. వాడు కనుక్కున్న 3 ఏం చేయాలంటే వాడు కనుక్కున్న 3 ఫార్ములాస్ మళ్ళీ వేయాలంతే. వేడికైతే ఆన్సర్ ఇచ్చాడో ఆ 3 మనం కనుక్కుంటే ఇక్కడ డేటాస్ వెలాసిటీ దగ్గర మనకి యావరేజ్ డేటాస్ వస్తుంది, స్టాక్ దగ్గర యావరేజ్ స్టాక్ వస్తుంది, క్రెడిటర్స్ దగ్గర యావరేజ్ క్రెడిటర్స్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఓన్లీ డేటాస్, ఓన్లీ క్లోజింగ్ స్టాక్, ఓన్లీ సన్రీ క్రెడిటర్స్, యావరేజెస్ కాదు. ఓన్లీ ఇవి కావాలంటే ఈ 3టిని ఫార్ములా అప్లై చేస్తే కానీ ఈ 3 వాల్యూస్ ఎంత మనకు తెలియదు. అందుకని కేవలము సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ కనుక్కొని సమ్ అయిపోయింది అనకూడదు. ఏవైతే వాడు క్యాలిక్యులేట్ చేయిస్తాడో ఆ 3 ఫార్ములాస్ ని మనం సాల్వ్ చేయాల్సింది. చూద్దాం. ఫస్ట్ది డేటాస్ వెలాసిటీ ఉంది. డేటాస్ వెలాసిటీ చూడండి. డేటాస్ వెలాసిటీ అన్నా డేటాస్ టర్నోవర్ రేషియో అన్నా అన్ని ఒకటే. అయితే మనం చూడాల్సింది వాడు ఇచ్చిన ఆన్సర్ చూడాలి. డేటాస్ వెలాసిటీ ఏమి ఇచ్చాడు? 4 months అని ఇచ్చాడు. మంత్స్ లో ఇచ్చాడు.
మంత్స్ లో ఇస్తే మంత్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఇందాక మనం లాస్ట్ సమ్ చేసాము, నంబర్ ఆఫ్ డేస్ లో చేసుకున్నాం, 91.25 డేస్ వచ్చింది. ఏం రాసాము, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ అని రాసాం. ఇప్పుడు మంత్స్ లో ఉంది కాబట్టి మంత్స్ ఫార్ములా వేయాలి. అంటే డేటాస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ ఇంటూ ఏం రాయాలని చెప్పిన నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ అని చెప్పి మామూలుగా డేటాస్ టర్నోవర్ రేషియో తిప్పి రాయాలి. డేటాస్ టర్నోవర్ రేషియో ఫార్ములా ఏంటి, నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డేటాస్. ఇప్పుడు తిప్పి రాయాలి, నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డేటాస్. తిప్పి రాసేటప్పుడు ఏమవుతుంది, ఇంటూ యావరేజ్ డేటాస్ బై నెట్ క్రెడిట్ సేల్స్ ఇలా ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఒకసారి చూడండి. రైట్, డేటాస్ వెలాసిటీ ఇక్కడ మంత్స్ లో ఇచ్చాడు కాబట్టి అమౌంట్ మనం కూడా మంత్స్ లోనే ఫార్ములా క్యాల్కులేట్ చేసుకున్నాం. నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ ఇంటూ యావరేజ్ డేటాస్ బై నెట్ క్రెడిట్ సేల్స్. మనకున్న నెట్ క్రెడిట్ సేల్స్ ఫార్ములా తిప్పిరాసాము, నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డేటాస్, దాన్ని తిప్పిరాసాను అంతే. యావరేజ్ డేటాస్ బై నెట్ క్రెడిట్ సేల్స్ అని రాసుకున్నాం అంతే. రైట్, ఇదిగోండి సమ్ లో డేటాస్ టర్నోవర్ రేషియో దట్ ఈస్ డేటాస్ వెలాసిటీ 4 months అని ఇచ్చారు. చూడండి, డేటాస్ వెలాసిటీ 4 months అని ఇచ్చాడు, వాడే ఇచ్చాడు. డేటాస్ వెలాసిటీ ఎంత అంటే 4 months అని ఇచ్చాడు. ఇదిగోండి డేటాస్ వెలాసిటీ 4 months ఇచ్చాడు, మనం దాన్ని చేస్తున్నాం. 4 ఈజ్ ఈక్వల్ టు, అవునా, నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్, ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 months. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ యావరేజ్ డేటాస్ మనకు తెలియదు, అదే రాసేస్తున్నాం. యావరేజ్ డేటాస్ బై నెట్ క్రెడిట్ సేల్స్. మనం ఇందాకే క్రెడిట్ సేల్స్ కనుక్కున్నాం, ఎంతంటే 16 lakhs. సమ్లో ఎక్కడ కూడా సేల్స్ రిటర్న్స్ లేవు కాబట్టి ఇచ్చినవన్నీ కూడాను క్రెడిట్ సేల్స్ అవుతాయి, సేల్స్ రిటర్న్స్ లేవు కాబట్టి అదే నెట్ సేల్స్ అవుతాయి. సమ్లో ఎక్కడ క్యాష్ సేల్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, క్యాష్ సేల్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇచ్చిన సేల్స్ అన్ని క్రెడిట్ సేల్సే. అలాగే సేల్స్ రిటర్న్స్ కి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సేల్స్ రిటర్న్స్ ఇక లేవు కాబట్టి 16 lakhs ఏమవుతాయి, క్రెడిట్ సేల్సే అవుతాయి. ఇదిగో క్రెడిట్ సేల్స్. ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 16 lakhs ఈజ్ ఈక్వల్ టు అవుతున్న 4ని, అంటే 4 ఇంటూ 16 lakhs ఈజ్ ఈక్వల్ టు తర్వాత మనకి ఏముంది, 12 ఇంటూ యావరేజ్ డేటాస్ ఉంది, 12 ఇంటూ యావరేజ్ డేటాస్ ఉంది, అదే రాసేసాను. ఇగో 16 lakhs ఇంటూ 4, 16 lakhs 4 రాసాను, 16 lakhs ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు రాసా. నెక్స్ట్ 12 ఇంటూ యావరేజ్ డేటాస్ రాసా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఇంటూ ఉన్నది ఇది ఏమవుతుందంటే బై అవుతుంది, అంటే 4 ఇంటూ ఇది యాక్చువల్స్ గా రాసేస్తున్నాను, ఇంకా క్యాల్కులేషన్ ఏం చేయలేదు. 4 ఇంటూ 16 lakhs ఇది ఇంటూ ఉంటే ఇక్కడ బై వస్తుంది, బై 12 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ డేటాస్ వేస్తే ఈ 4 12 లో పోతుంది. మీరు క్యాల్కులేట్ చేసి మీరు వేసుకోవచ్చు. 4 12 లో 3 times 3, దీంట్లో 5,33,333 రఫ్ గానే వస్తుంది అమౌంట్. ఇదిగో చూడండి, 16 lakhs ఇంటూ 4/12 వేసాము. దేర్ఫోర్ యావరేజ్ డేటాస్ ఎంత వచ్చిందంటే క్యాల్కులేట్ చేస్తే 5,33,333 వచ్చింది. ఏంటిది మీకు వచ్చింది, యావరేజ్ డేటాస్. ఇదే డేటాస్ కాదు, యావరేజ్ డేటాస్. యావరేజ్ డేటాస్ అంటే మీనింగ్ ఏంటి, డేటాస్ ప్లస్ బిల్స్ రిసీబుల్. ముందే కన్ఫర్మ్ అయిపోయాం కదా, సమ్లో ఇన్ఫర్మేషన్ ఉంది, బిల్స్ రిసీబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది 25,000. బిల్స్ రిసీబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇదిగో బిల్స్ రిసీబుల్ 25,000 ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి యావరేజ్ డేటాస్ అంటే మీనింగ్ ఏంటి, డేటాస్ ప్లస్ బిల్స్ రిసీబుల్. ఇదిగోండి యావరేజ్ డేటాస్ 5,33,333 ఈజ్ ఈక్వల్ టు డేటాస్ అమౌంట్ ఎంత తెలియదు, బిల్స్ రిసీబుల్ అమౌంట్ ఎంత తెలుసు మనకి. ఎస్ అంటే 5,33,333 అవునా, ఈజ్ ఈక్వల్ టు డేటాస్ తెలియదు ప్లస్ బిల్స్ రిసీబుల్ తెలుసు 25,000. ఎస్ ఈ 533,333 నుంచి ఈ 25,000 తీసేయండి, -25 ప్లస్ కాస్ట్ ఇట్ వస్తే మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డేటాస్ అవుతుంది. దేర్ఫోర్ డేటాస్ ఈజ్ ఈక్వల్ టు 508,333. ఓకే, దట్ ఈస్ డేటాస్ టర్నోవర్ రేషియో లేదా డేటాస్ వెలాసిటీ. నెక్స్ట్ క్రెడిటాస్ వెలాసిటీ ఇచ్చాడు. ఇదిగోండి క్రెడిటాస్ వెలాసిటీ, ఇది కూడా మంత్స్ లోనే ఇచ్చాడు. ఎన్ని మంత్స్ ఇచ్చాడు, 2 months అని ఇచ్చాడు. క్రెడిటాస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 months అని ఇచ్చాడు. సేమ్ ఫార్మ్ లో అప్లై చేశాను. నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ ఇంటూ యావరేజ్, ఇందాకైతేనేమో డేటాస్ దగ్గర యావరేజ్ డేటాస్ అని రాశాను, ఇక్కడ క్రెడిటాస్ కాబట్టి యావరేజ్ క్రెడిటాస్ అని రాశాను. అక్కడ నెట్ క్రెడిట్ సేల్స్ అని రాశాను, ఇక్కడ నెట్ క్రెడిట్ పర్చేస్ అని రాస్తున్నాను. మరి ఏమని రాసాము, నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ ఇంటూ యావరేజ్ క్రెడిటాస్ బై నెట్ క్రెడిట్ పర్చేస్. సమ్లో ఎన్ని మంత్స్ ఇచ్చాడు, 2 months ఇచ్చాడు, 2 ఈజ్ ఈక్వల్ టు అని రాసాం. నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్, ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి, ఏ ఇయర్ లో అయినా 12 months ఉంటాయి, ఇంటూ యావరేజ్ డేటాస్ ఎప్పుడు మనకి, యావరేజ్ క్రెడిటాస్ ఎప్పుడు ముందే మనకు తెలియదు కాబట్టి యావరేజ్ క్రెడిటాస్ అలాగే రాశాను, బై
ఏం రాయాలి? నెట్ క్రెడిట్ పర్చేస్ రాయాలి. ఏవి అమౌంట్, నెట్ క్రెడిట్ పర్చేస్ అమౌంట్ ఎక్కడుంది? ఎక్కడ సమ్లో పర్చేస్ ఇవ్వాల. సో పర్చేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్చేజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఇది ఎగ్జామినేషన్లో మనకి గుర్తు రాదు, ఎంతసేపటికి గుర్తు రాదు, ఏదోటి వేసేస్తూ ఉంటారు. జాగ్రత్త, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే క్రెడిట్ పర్చేస్ కావాలంటే నెట్ అంటే అర్థం పర్చేజ్ రిటర్న్స్ తీస్తే అని చెప్పాను. పర్చేజ్ రిటర్న్స్ ఉంటే దాని సంగతి, అది లేనంతకాలం మనం క్రెడిట్ పర్చేస్ అంత కనుక్కుంటే సరిపోతుంది. క్రెడిట్ పర్చేస్ ఈక్వల్ టు ఒక చిన్ని ఫార్ములా ఉంది. ఏంటంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ఇంక్రీజ్ ఇన్ క్లోజింగ్ స్టాక్, ఇంక్రీజ్ ఇన్ క్లోజింగ్ స్టాక్ ఓవర్ ఓపెనింగ్ స్టాక్. ఒకటి కాస్ట్ ఆఫ్ సేల్స్ అంట. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే మనం ఆల్రెడీ కనుక్కున్నాం 12 lakhs. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆల్రెడీ కనుక్కున్నాం 12 lakhs. మనకి టోటల్ సేల్స్ 16 lakhs వచ్చింది. టోటల్ సేల్స్ 16 lakhs వచ్చింది. ఎస్, దాంట్లో నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీసేసాం మనం. గ్రాస్ ప్రాఫిట్ తీసేస్తే ఇదిగోనికి మన కాస్ట్ ఆఫ్ సేల్స్ 12 lakhs ఉంది. అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ 12 lakhs ప్లస్ ఏమనుకున్నాము? ఇంక్రీజ్ ఇన్ క్లోజింగ్ స్టాక్ ఓవర్ ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ ఎంతైతే ఎక్కువగా ఉందో దాన్ని యాడ్ చేయాలంట. ఇంక్రీజ్ ఇన్ క్లోజింగ్ స్టాక్ ఓవర్ ఓపెనింగ్ స్టాక్. ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు. సమ్లో ఓపెనింగ్ స్టాక్ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత చెప్పలేదు. సపోజ్ మనకి ఓపెనింగ్ స్టాక్ 20,000 ఉంది అనుకుందామండి. క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి 22,000 ఇచ్చాడు. ఇది ఓపెనింగ్ స్టాకు, ఇది క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ ఎంత ఎక్కువ ఉంది? 2,000. అది యాడ్ చేయమంటున్నారు, అంతే. అదే యాడ్ చేయమంటున్నారు. అయితే ఈ సమ్లో మనకి ఓపెనింగ్ స్టాక్ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత చెప్పలేదు, కానీ ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ ఎంత ఎక్కువ ఉందో చెప్పాడు. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ ₹10,000 అబౌవ్ ద ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ 10,000 ఎక్కువ అన్నాడు. అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ ఏమో మనకి 12 lakhs ఉంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ 12 lakhs ప్లస్ ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ ఎంత మోర్ అంటే 10,000 మోర్ అన్నాడు. కాబట్టి 12,10,000 ఏమవుతుంది? 12,10,000 ఎస్ పర్చేస్ అవుతుంది. దట్ ఈస్ నెట్ క్రెడిట్ పర్చేస్ అవుతుంది. నెట్ క్రెడిట్ పర్చేస్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ రాసాను చూడండి. నెట్ క్రెడిట్ పర్చేస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ఇంక్రీజ్ ఇన్ క్లోజింగ్ స్టాక్ ఓవర్ ఓపెనింగ్ స్టాక్. ఇంక్రీజ్ ఇన్ క్లోజింగ్ స్టాక్ ఓవర్ ఓపెనింగ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ సేల్స్ 12 lakhs, పర్చేస్ ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ 10,000 మోర్, కాబట్టి 12,10,000. క్రెడిట్ పర్చేస్ ఈక్వల్ టు 12,10,000. సో ఈ ఫార్ములా అప్లై చేసేస్తాం ఇప్పుడు మనం. రైట్, క్రెడిటార్స్ ఎలాస్టిసిటీ ఫార్ములా అప్లై చేసాము. 2 into 12 యావరేజ్ క్రెడిటార్స్ అని రాసాము. 2 into 12 యావరేజ్ క్రెడిటార్స్, అవునా, యావరేజ్ క్రెడిటార్స్ బై 12,10,000 రాసేసాం. ఇలా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏం చెప్పాను? ఈ రెండు మల్టిపుల్ చేయండి అని చెప్పాను. అంటే 2 into 12 lakhs, 2 into 12 lakhs, అవునా, ఈజ్ ఈక్వల్ టు 2 into 12 lakhs ఈజ్ ఈక్వల్ టు 12 యావరేజ్ క్రెడిటార్స్, 12 యావరేజ్ క్రెడిటార్స్ ఇది రాసేమన్నా. సో 2 into 12 lakhs, 2 into 12 lakhs ఈజ్ ఈక్వల్ టు 12 యావరేజ్ క్రెడిటార్స్, 12 యావరేజ్ క్రెడిటార్స్ ఇలా ఉంది. 12,10,000. ఇప్పుడు దీన్ని ఏం చెప్పాను నేను? దీన్ని మళ్ళీ బయట తీసుకురమ్మన్నాను. అంటే 2 into 12,10,000 by 12 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ క్రెడిటార్స్. మీరు క్యాల్కులేటర్ మీద క్యాల్కులేట్ చేసుకోండి. చేస్తే ఎస్ అమౌంట్ యావరేజ్ క్రెడిటార్స్ ఎంత వచ్చిందంటే 201,667 వచ్చింది. 2,01,666.66 వస్తుంది. 67 వేసాము, అవునా, 201,667 దట్ ఈస్ యావరేజ్ క్రెడిటార్స్. కానీ మనకి మీనింగ్ ఏంటంటే కావాల్సింది యావరేజ్ క్రెడిటార్స్ కాదు, క్రెడిటార్స్ కావాలి. కాబట్టి యావరేజ్ క్రెడిటార్స్ అంటే ఏంటో చూద్దాం. యావరేజ్ క్రెడిటార్స్ ఈజ్ ఈక్వల్ టు ఇందాకేం చెప్పాను? యావరేజ్ క్రెడిటార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేబుల్ అని చెప్పాను. ఎందుకని సమ్లో ముందుగానే బిల్స్ పేబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి, కాబట్టి ముందే కన్ఫర్మ్ అయిపోయాము. యావరేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఈరోజు క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేబుల్ ని కన్ఫర్మ్ అయిపోయాం. ఇదిగోండి యావరేజ్ క్రెడిటార్స్ మొత్తం మనకి 2,01,667, అవునా, ఈజ్ ఈక్వల్ టు క్రెడిటార్స్ ఎంతో తెలియదు ప్లస్ బిల్స్ పేబుల్ చూడండి అమౌంట్ ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు. బిల్స్ పేబుల్ 10,000 ఉంది ప్లస్ 10,000. ఈ 10,000 తీసుకొచ్చేసేయండి. అంటే 201,667 ప్లస్ 10,000 కాస్త ఇటు వస్తే మైనస్ 10,000 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు క్రెడిటార్స్. దేర్ఫోర్ క్రెడిటార్స్ ఈజ్ ఈక్వల్ టు 1,91,667. వాడు అడిగిన రెండు క్యాలిక్యులేషన్ డేటాస్ కూడా వచ్చేసింది. ఒకటి డేటాస్ కనుక్కోమన్నాడు, ఇంకోటి క్రెడిటార్స్ కనుక్కోమన్నాడు. క్రెడిటార్స్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. క్రెడిటార్స్ 191,667. నెక్స్ట్ ఫస్ట్ది
ఇంకా స్టాక్ వెలాసిటీ లేదా స్టాక్ టర్నోవర్ రేషియో. చూడండి లాస్ట్ స్టాక్ టర్నోవర్ రేషియో. స్టాక్ టర్నోవర్ రేషియో ఫార్ములా చూడండి ఒకసారి. మనం స్టాక్ టర్నోవర్ రేషియో ఫార్ములా వాడు కనుకోమంది స్టాక్ వెలాసిటీ ఇచ్చాడు. స్టాక్ వెలాసిటీ కూడా 8 months లో ఇచ్చాడు. 8 times ఇస్తే ఒక రకంగా వేస్తాము, మంత్స్ ఇస్తే ఇంకో రకంగా వేస్తాం. ఇది కూడా మంత్స్ లో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు డేటాస్కి ఎలా రాసామో మంత్స్ లో ఫార్ములా, క్రెడిటర్స్కి మంత్స్ ఫార్ములా ఎలా రాసామో స్టాక్ కూడా అంతే ఫార్ములా రాయాలి. దీన్ని స్టాక్ వెలాసిటీ అనొచ్చు, లేదా స్టాక్ కన్వర్షన్ పీరియడ్ అని కూడా అనొచ్చు. స్టాక్ వెలాసిటీ ఆర్ స్టాక్ కన్వర్షన్ పీరియడ్. ఇలా మనకి మంత్స్ లో ఇస్తే, మంత్స్ కానీ డేస్ లో కానీ ఇస్తే దాన్ని స్టాక్ కన్వర్షన్ పీరియడ్ అంటాము. అంటే స్టాక్ సేల్ గా మారడానికి పట్టే కాలాన్ని స్టాక్ కన్వర్షన్ పీరియడ్ అంటాం. రైట్, అంటే స్టాక్ కన్వర్టెడ్ ఇంటూ సేల్స్. రైట్, మామూలుగా స్టాక్ టర్నోవర్ రేషియో అయితే ఏం రాస్తాం మనము? కాస్ట్ ఆఫ్ సేల్స్ బై యావరేజ్ స్టాక్ రాస్తాం, అంతే కదా. కాస్ట్ ఆఫ్ సేల్స్ బై యావరేజ్ స్టాక్ రాస్తాం. కానీ ఇది మంత్స్ లో ఇచ్చాడు కాబట్టి మంత్స్ ఫార్ములా రాయమన్నాను. మంత్స్ ఫార్ములా అంటే ఏం రాస్తాము? ఇందాకలాగే నంబర్ ఆఫ్ డేస్ మంత్స్, ఇది మంత్స్, నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ ఇంటూ ఈ ఫార్ములాని తిప్పి రాయమన్నా. కాస్ట్ ఆఫ్ సేల్స్ బై యావరేజ్ స్టాక్ ఉంటే మనం ఏం రాస్తాము? యావరేజ్ స్టాక్ బై కాస్ట్ ఆఫ్ సేల్స్ అని రాస్తాం, బై కాస్ట్ ఆఫ్ సేల్స్ అని రాస్తాం. సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నప్పుడు మనం చూడండి, స్టాక్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ ఇంటూ యావరేజ్ స్టాక్ బై కాస్ట్ ఆఫ్ సేల్స్. మనకి 8 months అని ఇచ్చారు. ఇదిగో 8 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు బై 12 lakhs. చూడండి, 8 months అని ఇచ్చారు. 8 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ 12, యావరేజ్ స్టాక్ తెలీదు, యావరేజ్ స్టాక్ బై ఏం చెప్పుకున్నాము? కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆల్రెడీ కనుక్కున్నాము, 12 lakhs. ఇప్పుడు ఎప్పుడు 8 ఇంటూ 12 lakhs, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 8 ఇంటూ 12 lakhs ఈ రెండు. ఇంకేముంది? ఈజ్ ఈక్వల్ టు ఉంది 12 యావరేజ్ స్టాక్ ఉంది, 12 యావరేజ్ స్టాక్ అదే రాశాను. ఇది మళ్ళీ దీన్ని అప్పుడే క్యాల్కులేట్ చేసాను అవసరం. 8 ఇంటూ 12 lakhs మన దగ్గర క్యాల్కులేట్ ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. 8 ఇంటూ 12 lakhs బై 12 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్టాక్. దేర్ఫోర్ యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. ఇదిగోండి, యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs వచ్చేసింది. మరి మనకు వచ్చింది స్టాక్ కాదు, యావరేజ్ స్టాక్. బట్ సమ్ లో మనకి క్యాల్కులేట్ చేయమన్నది ఏంటంటే ఫైండ్ అవుట్ క్లోజింగ్ స్టాక్ అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు వచ్చింది యావరేజ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ కాదు, యావరేజ్ స్టాక్ వచ్చింది. యావరేజ్ స్టాక్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇదిగో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. అంటే ఈ సమ్ లో ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ క్లోజింగ్ స్టాక్ కావాలంటే యావరేజ్ స్టాక్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. యావరేజ్ స్టాక్ దగ్గర ఇక్కడ ఆగిపోకూడదు, ఎందుకంటే సమ్ లో కనుక్కోమంది యావరేజ్ స్టాక్ కాదు, క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాలంటే మనకు వచ్చింది యావరేజ్ స్టాక్ ఫార్ములా అప్లై చేయాలి. యావరేజ్ స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. మరి సమ్ లో ఓపెనింగ్ స్టాక్ తెలుసా మనకి? తెలియదు, X అనుకుందాం. ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఎంత అంటే ఆల్రెడీ మనకి స్టార్టింగ్ లోనే చెప్పాడు. క్లోజింగ్ స్టాక్ ఏం చెప్పాడు? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ది ఇయర్ 10,000 అబోవ్ ద ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ 10,000 మోరు అన్నాడు. అంటే ఓపెనింగ్ స్టాక్ X ఉందనుకోండి, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుందంటే X ప్లస్ 10,000 ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ కన్నా క్లోజింగ్ స్టాక్ 10,000 ఎక్కువ అంట. ఓపెనింగ్ స్టాక్ X ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? X ఉంటుంది ప్లస్ ఇంకో 10,000 ఉంటుంది. అందుకని ఈ X ఏమో ఓపెనింగ్ స్టాక్, ఇంకో X ప్లస్ 10,000 రాస్తే ఇది క్లోజింగ్ స్టాక్ బై 2. దట్ ఈస్ X అంటే ఓపెనింగ్ స్టాక్, X ప్లస్ 10,000 అంటే క్లోజింగ్ స్టాక్ బై 2. యావరేజ్ స్టాక్ అంటే ఎంత మనకి? 80,000. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 2 ఇంటూ 80,000 1,60,000 వేసేసే డైరెక్ట్ గా. 1,60,000 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1x ఇక్కడ 1x 2x ఉంది, 2x ప్లస్ 10,000, 2x ప్లస్ 10,000. ఇది ఎప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ కి అవతల అవుతున్నది, అవునా? 2 ఇంటూ 80,000 1,60,000 ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ టు రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ 1x ఇక్కడ 1x ఎంత? 2x ప్లస్ 10,000. ఆ 10,000 ని ఇవతల పక్క తీసుకొచ్చేయండి. 1,60,000 ప్లస్ 10,000 నుండి ఇది వస్తే మైనస్ 10,000 అవుతుంది. మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 2x. ఇది 80 lakhs, అవునా? 8 lakhs ఈజ్ ఈక్వల్ టు అంటే 16 lakhs. రైట్, 16 lakhs మైనస్ 10,000 అంటే ఇంకా 15,90,000. 15,90,000 ఈజ్ ఈక్వల్ టు 2x. X is equal to 15,90,000 by 2 is equal to 7,95,000 వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఉంది 8 lakhs. ఓపెనింగ్ స్టాక్ అంటే X ప్లస్ క్లోజింగ్ స్టాక్ అంటే X ప్లస్ 10,000 by 2 రాసాము.
16 lakhs, ఇగో 8 into 2 into 8 lakhs 16 lakhs ప్లస్ x ప్లస్ x అంటే 2x ప్లస్ 10,000. ఆ 10,000 తీసుకొచ్చేసాను, ఇంకా 15,90,000 వచ్చింది. 2x ఈక్వల్ టు 15,90,000, x ఈక్వల్ టు 15,90,000 బై 2, దట్ ఈస్ 7,95,000. మనకు వచ్చింది x వాల్యూ. నాకు కావాల్సింది x వాల్యూ, y వాల్యూస్ కాదు. ఓపెనింగ్ స్టాక్ ఎంత? ఓపెనింగ్ స్టాక్ ఏమనుకున్నాం? x అనుకున్నాం. సో ఓపెనింగ్ స్టాక్ ఈక్వల్ టు ఎంత అంటే 7,95,000. ఎందుకని ఓపెనింగ్ స్టాక్ ఈక్వల్ టు x, దట్ ఈస్ 7,95,000. క్లోజింగ్ స్టాక్ అయితే ఏం చెప్పుకున్నాము? క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు x ప్లస్ 10,000 అనుకున్నాం. క్లోజింగ్ స్టాక్ ఈక్వల్ టు ఏమనుకున్నాము? x ప్లస్ 10,000 అనుకున్నాం. x అంటే ఎంత మనకి? 7,95,000. 7,95,000 ప్లస్ 10,000 8,05,000. సో ఆ సమ్ ఒకటికి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అయినా సరే మనం బ్యాలెన్స్ షీట్ మొత్తం మీద బ్యాలెన్స్ షీట్ అది మనం నేర్చుకున్నాం కాబట్టి పూర్తిగా బ్యాలెన్స్ షీట్ నేర్చుకున్నాం. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మేక్ అవుట్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ ఫండ్ విత్ యాజ్ మెనీ డీటెయిల్స్ యాజ్ పాసిబుల్. నీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని క్యాలిక్యులేషన్ చేయండి అన్నాడు. ఎన్ని అవకాశం ఉంటే అన్ని క్యాలిక్యులేషన్స్ చేయమన్నారు. అసలు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. కరెంట్ రేషియో 2.5, లిక్విడ్ రేషియో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2.5 అంటే మీనింగ్ ఏంటి? 2.5 టైమ్స్. లేదా 2.5 అంటే మీనింగ్ ఏంటి? 2.5:1. 1.5 అంటే మీనింగ్ ఏంటి? 1.5:1. 0.75 అంటే మీనింగ్ ఏంటి? 0.75:1. ఇది అర్థం. రైట్. నెక్స్ట్ కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, ప్రొప్రైటరీ రేషియో, వర్కింగ్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. దేర్ ఈస్ నో లాంగ్ టర్మ్ లోన్స్ నార్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫిక్సేషియస్ అసెట్స్. సరే, మరి ఇంతకు ముందు సమ్లాగే ఈ సమ్లో కూడా ఫస్ట్ చూడగానే ఎక్కడ స్టార్ట్ చేయాలి అని డౌట్ వస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మనకి కరెంట్ రేషియో 2.5 ఇచ్చారు. కరెంట్ రేషియో అంటే కరెంట్ ఎస్, కరెంట్ లయబిలిటీస్ రెండు లేవు. కరెంట్ ఎస్ లేవు, కరెంట్ లయబిలిటీస్ లేవు మనకి. సేమ్ లిక్విడ్ రేషియో అంతే. లిక్విడ్ ఎసెస్ బై లిక్విడ్ లయబిలిటీస్. లిక్విడ్ ఎసెస్ లేవు, లిక్విడ్ లయబిలిటీస్ లేవు. ప్రొప్రైటరీ రేషియో ఇక్కడ చూడండి. ప్రొప్రైటరీ రేషియో అని చెప్పి వాడే ఫార్ములా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఫిక్స్డ్ ఎసెస్ బై ప్రొప్రైటరీస్ ఫండ్ అని ఇచ్చాడు. కానీ అసలు ఒరిజినల్ ఫార్ములా ఇది కాదు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రొప్రైటరీ రేషియో. ఈ ఫార్ములా కాదు. కానీ వాడు ప్రొప్రైటరీ రేషియో నేను ఈ ఫార్ములా వేసి ఇచ్చాను అని వాడు క్లియర్గా చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు వాడు ఏం చెప్తే అదే వేయాలి. యాక్చువల్గా ప్రొప్రైటరీ రేషియో వచ్చేటప్పటికి మన ఫార్ములా షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్. షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్. ఇది మన ఫార్ములా, టోటల్ అసెట్స్ ఫార్ములా. కానీ వీడు ఈ రోజు ఫార్ములా ఏమి ఇచ్చాడంటే ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రొప్రైటర్స్ ఫండ్ ఇచ్చాడు. వాడు ఏం చెప్తే అదే అప్లై చేయాలి. మనకు వచ్చిన ఫార్ములా అప్లై చేయకూడదు. అందుకనే బ్రాకెట్ ఇచ్చింది. వాడు ఏం చెప్తే అదే చేయాలి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్, రిజర్వ్ సర్ప్లస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇంతే ఉన్నాయి. మరి సమ్ దేంతో స్టార్ట్ చేయాలి? నేను ఇందాక సమ్లో కూడా చెప్పాను, ఎక్కడ అమౌంట్లు ఉంటే వాటితో సమ్ స్టార్ట్ అవుతుంది అన్నా. మరి అమౌంట్ చూడండి, ఈ 3 చోట్ల ఉన్నాయి అమౌంట్లు. వీటితోటే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఒకసారి లాస్ట్ చేసిన బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ మీద మనకి ఎలాంటి ఫార్ములాస్ లేవు. ఎక్కడ ఉపయోగపడుతుంది బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్? ఒకవేళ కరెంట్ లయబిలిటీస్ ఇస్తే కరెంట్ లయబిలిటీస్ లో నుంచి ఓడీ తీస్తే మనకి లిక్విడ్ లయబిలిటీ తెలుస్తుంది, అందుకు ఉపయోగపడుతుంది. అంతేకాని ఇంకెక్కడ ఉపయోగపడుతుంది. మన దగ్గర కరెంట్ లయబిలిటీ లేదు కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ తీసిన లిక్విడ్ లయబిలిటీ వచ్చే అవకాశం లేదు. కరెంట్ లయబిలిటీ ఉంటే కదా ఉపయోగపడుతుంది, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఉపయోగపడదు. 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రెండోది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దేనికి ఉపయోగపడుతుంది? షేర్ హోల్డర్స్ ఫండ్స్ లో ఉపయోగపడుతుంది. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, దట్ ఈస్ జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అర్థం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇది. సమ్లో అసలు షేర్ హోల్డర్స్ ఫండ్స్ లేవు, కొన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ లేదు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు, ఉంటే దానికి కలిపేసి ఇది షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని కనుక్కోవచ్చు. అంటే సెకండ్ ఐటమ్ కూడా ఉపయోగపడట్లేదు. ఈ 2 యూజ్ అవుట్లా. అంటే ఖచ్చితంగా దేంతో స్టార్ట్ అవ్వాలి? వర్కింగ్ క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. వర్కింగ్ క్యాపిటల్ అంటే మనకి మీనింగ్ ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అవునా? మనం అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో చెప్పుకుంటాము, ఆల్రెడీ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో కూడా చెప్పుకున్నాము. వర్కింగ్ క్యాపిటల్ లాస్ట్ లో ఫైండ్ అవుట్ చేసుకున్నాం స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. మరి కరెంట్ అసెట్స్ మీద కరెంట్ లయబిలిటీస్ మీద ఏదైనా ఫార్ములా ఉందంటే ఇదిగో మన దగ్గర కరెంట్ రేషియో ఉంది
చూడండి ఒకసారి. కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కరెంట్ ఎసెస్ బై కరెంట్ లయబిలిటీస్ కదా. మరి కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది కదా. కాబట్టి సమ్ దీంతో స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇదిగోండి, ముందు దేనికి సంబంధించింది? ఇది కరెంట్ రేషియోకి సంబంధించింది. ఇందులోనే కదా కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి దీంతో స్టార్ట్ చేయాలి. ఇదే స్టార్ట్ చేసిన కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు వాడు ఏం చెప్పాడో స్టార్ట్ చేసిన కరెంట్ ఎసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. మరి నేను ఇందులో కరెంట్ రేషియో అయితే వేయగలను, 2.5 వేయగలను. కరెంట్ ఎసెస్ లేవు, కరెంట్ లయబిలిటీస్ లేవు. అంటే ఇక్కడ అయితే 2.5 వేస్తాను, కరెంట్ రేషియో 2.5. కానీ కరెంట్ ఎస్ అంతా కరెంట్ లయబిలిటీస్ అంతా తెలియదు మనకి, ఏం వేయలేం. అందుకే నేను చేయాలంటే ఏమీ తెలియకపోతే ఇక్కడే రాసేస్తున్నా 2.5:1. వాడు చెప్పిందిగా 2.5, ఇక్కడ రాయలా. ఇక్కడ రాయకుండా వాడు చెప్పింది పోయింది రాసా. నేను ఇంతకు ముందు చెప్పాను 2.5:1 అంటే అర్థం ఏంటి? కరెంట్ ఎసెస్ 2.5, కరెంట్ లయబిలిటీస్ 1 అని అర్థం. సరే మళ్ళీ చూడండి, కరెంట్ రేషియో అవునా, కరెంట్ ఎసెస్ బై కరెంట్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 2.5:1. అంటే దీని అర్థం ఏంటంటే కరెంట్ ఎసెస్ 2.5 టైమ్స్, కరెంట్ లయబిలిటీ 1 టైము అని అర్థం. అదే నేను రాస్తున్నాను. కరెంట్ ఎసెస్ ఎంత అంటే 2.5 టైమ్స్, దేంట్లో? సమ్ ఎక్స్ లో. సమ్ ఎక్స్ లో 2.5 టైమ్స్. కరెంట్ లయబిలిటీ ఎంత అంటే సమ్ ఎక్స్ లో 1, దట్ ఈస్ 1x. ఎక్స్ అనొచ్చు లేదా 1x. మనకి అర్థం కావడం కోసమే 1x అన్నాయి. 1x అని మాట్లాడకూడదు. ఒక ఎక్స్ అని రాసామంటే దాని మీనింగ్ 1x అని అర్థం. రైట్. కరెంట్ ఎసెస్ 2.5x, కరెంట్ లయబిలిటీ 1x. మన ఫార్ములా ఏంటి? కరెంట్ ఎసెస్ మైనస్ కరెంట్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. కరెంట్ ఎసెస్ మైనస్ కరెంట్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. మనకి కరెంట్ ఎస్ ఎంత ఉన్నాయి? 2.5 ఉన్నాయి. కరెంట్ ఎస్ అంటేనేమో 2.5, కరెంట్ ఎసెస్ ఏమో 2.5x మైనస్ కరెంట్ లయబిలిటీ అంటేనేమో కరెంట్ లయబిలిటీ ఎంత? కరెంట్ ఎస్ ఏమో 2.5x, కరెంట్ లయబిలిటీ వచ్చేటప్పటికి 1.5x 1x. 2.5x మైనస్ 1x ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్ అవ్వాలి. వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 60,000. అంటే 2.5x నుంచి ఒక x పోతే ఇంకా 1.5x. 1.5x ఈజ్ ఈక్వల్ టు 60,000 బై అవునా 60,000 బై 1.5 ఈజ్ ఈక్వల్ టు 40,000. ఈజ్ ఈక్వల్ టు 40,000. ఏంటి 40,000? x ఈజ్ ఈక్వల్ టు 40,000. ఎక్స్ అంటే మనకి మీనింగ్ ఏంటి? ఎక్స్ అంటే మనకి మీనింగ్ ఏంటి? ఎక్స్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే 40,000 అనుకున్నాం. ఇప్పుడే నాకు కావాల్సింది ఏంటంటే కరెంట్ ఎసెస్ కావాలి. కరెంట్ ఎస్ ఎంత అంటే 2.5x. 2.5x అంటే 2.5 into 40,000. 2.5 into 40,000, that is 1 lakh. 1 lakh. Current assets is equal to 1 lakh. Current assets is equal to 1 lakh. Current liability is equal to, current liability entante yes, current liability is equal to 1x అంటే 1 into 40,000. 1 into 40,000. 1 into 40,000 అవునా 40,000 అంటే కరెంట్ ఎస్ ఏమో 1 lakh, కరెంట్ లయబిలిటీ వచ్చేటప్పటికి 40,000. కరెంట్ ఎస్ మైనస్ కరెంట్ లయబిలిటీ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. 1 lakh నుంచి 40,000 తీస్తే 60,000. రైట్. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ రేషియో అయిపోయింది. నెక్స్ట్ లిక్విడ్ రేషియో అంటే ఇప్పుడు మనకి కరెంట్ ఎస్ ఎంత ఉన్నాయి? 1 lakh ఉన్నాయి. కరెంట్ ఎస్ 1 lakh అవునా. కరెంట్ లయబిలిటీస్ వచ్చేటప్పటికి 40,000 వచ్చినాయి. 40,000 వచ్చింది. నెక్స్ట్ సమ్లో చూడండి, కరెంట్ లయబిలిటీ వచ్చేస్తే ఎస్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ బ్యాంక్ ఓడి ఈజ్వల్ టు ఏమనుకున్నాం? లిక్విడ్ లయబిలిటీ అనుకున్నాం. మనకి కరెంట్ లయబిలిటీస్ ఏమో 40,000 ఉన్నాయి. కరెంట్ లయబిలిటీస్ 40,000 ఉన్నాయి. 40,000 మైనస్ బ్యాంక్ ఓడి అంటే ఎంత? మనకి 10,000 ఉంది. 10,000 పోతే 30,000. 30,000 ఏంటి? లిక్విడ్ లయబిలిటీ. అంటే కరెంట్ లయబిలిటీస్ ఏమో 1 lakh, కరెంట్ లయబిలిటీస్ ఏమో 1 lakh, కరెంట్ లయబిలిటీ 1 lakh, కరెంట్ లయబిలిటీస్ కరెంట్ ఎసెస్ ఏమో 1 lakh ఉంది. కరెంట్ లయబిలిటీ వచ్చేటప్పటికి 40,000, లిక్విడ్ లయబిలిటీ వచ్చేటప్పటికి 30,000. లిక్విడ్ లయబిలిటీ వచ్చేటప్పటికి 30,000. ఇప్పుడు మన దగ్గర లిక్విడ్ రేషియో ఉంది. లిక్విడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాము? లిక్విడ్ రేషియో అంటే ఎస్ లిక్విడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు లిక్విడ్ ఎసెస్ బై
లిక్విడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు లిక్విడ్ అసెట్స్ బై లిక్విడ్ లయబిలిటీ. ఇప్పుడు చూడండి, సమ్ లో లిక్విడ్ రేషియో తెలుసు మనకి ఎంత, 1.5 ఈజ్ ఈక్వల్ టు 1.5 ఈజ్ ఈక్వల్ టు లిక్విడ్ రేషియో 1.5 ఈజ్ ఈక్వల్ టు అవునా. లిక్విడ్ అసెట్స్ అంతా మనకు తెలియదు, లిక్విడ్ అసెట్స్ బై లిక్విడ్ లయబిలిటీ ఇప్పుడే కనుక్కున్నాం 30,000, లిక్విడ్ లయబిలిటీ 30,000. దేర్ ఫోర్ ఇంకేం చూడండి, ఈ రెండు ఏం చేయొచ్చు, మల్టిపుల్ చేయొచ్చు. 30,000 ఇంటూ 1.5, 30,000 ఇంటూ 1.5 ఈజ్ ఈక్వల్ టు 30,000 ఇంటూ 1.5 ఈజ్ ఈక్వల్ టు 45,000. ఏంటిది, లిక్విడ్ అసెట్స్. అంటే సమ్ లో లిక్విడ్ అసెట్స్ వచ్చేసినాయి. లిక్విడ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 45,000.